ఎవరు సార్ మీరు? నన్నెందుకు తీసుకొచ్చారు? కంగారు పడకండమ్మా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి తీసుకురాలేదు. మీ నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి సార్ అది? ఇతను మీకు తెలుసా? చెప్పండమ్మా, ఇతను మీకు తెలుసా? ఇతనెవరో నాకు తెలియదు సార్. ఇతనెవరో తెలియకుండానే ఇతని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎలా ఇచ్చారు? అది తెలిసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాం. వాడి గురించి చెప్తే నన్ను బతకనివ్వడు సార్. నేను ఎక్స్ఎమ్మెల్యే బసవరాజు కొడుకునమ్మా, మీకేం భయం లేదు. నిజం చెప్పమ్మా. పర్లేదు చెప్పమ్మా, నేను నీకు అండగా ఉంటాను. వాడి పేరు దొరబాబు సార్. నన్ను పెళ్లి చేసుకొని మోసం చేశాడు. దుబాయ్ తీసుకెళ్లి అమ్మాలని చూశాడు సార్. ఆ దేవుడి దయవల్ల ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాను సార్. పెళ్లి తర్వాత వాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు సార్. వాడు నాలా 2-3 అమ్మాయిల్ని కూడా మోసం చేశాడు సార్. అంత పెద్ద దుర్మార్గుడు సార్ వాడు. నాకు తెలుసమ్మా, మీరు నాకు హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఈ దొరబాబు నరేష్ అని పేరు మార్చుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అయ్యో వద్దని చెప్పండి సార్, ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. ఈ మాట నేను చెప్తే ఆ అమ్మాయి వినట్లేదు. వాడు ఎలాంటి వాడు, వాడి వల్ల ఇబ్బంది పడిన మీలాంటి వాళ్ళు చెప్తేనే తను వింటుంది. సార్, నాలా మరొక అమ్మాయి వాడికి బలి కాకూడదు సార్. మీరు నా ప్రాణానికి హామీ ఇస్తానంటే నేను మీతో వచ్చి అమ్మాయితో చెప్తాను సార్. మీకేం కాకుండా నేను చూసుకుంటానమ్మా. పదండి. పదమ్మా. తీసుకెళ్ళండి. అలాగే అమ్మా.